A1 టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది. వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్ పగిలి రోడ్డుపై వృధాగా పోతున్న త్రాగునీరు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మంచినీటి పైప్ లైన్ పగిలి త్రాగునీరంతా వృధాగా పోతోందని వరంగల్ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవట్లేదు అంటూ తెలుగుదేశం పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచినీటి పైప్ లైన్ పగిలి త్రాగునీరంతా వృధాగా రోడ్డుపై ప్రవహించి రోడ్డంతా గుంతలమయమే కావడంతో ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. పైప్ లైన్ లీకేజీపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, కనీసం ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవటం చాలా బాధాకరమని తెలిపారు. పైప్ లైన్ లీకేజీ పనులు సత్వరమే పూర్తి చేసి రోడ్డును మరమ్మతు చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గత సంవత్సర కాలంగా పైపు లీకేజీ కారణంగా రోడ్డుపై తాగునీరంతా ప్రవహిస్తున్నది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా నిరంతరం రోడ్డు నీటితో మునిగి గుంతలమయమై రోడ్డంతా ఖరాబ్ అవుతున్నది. తక్షణమే మున్సిపల్ అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, లోకల్గా ఉండబడే ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క నీటి పైప్ లైన్ లీకేజ్ను మరియు ఈ రోడ్డును మరమ్మతు చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి ప్రజల ద్వారా మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. A1 మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.